రైతుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ప్రస్తుతం అదే పోరాటం కారణంగా పాట్లు పడే పరిస్థితి ఎదురైంది. అప్పుడు పరిహారం అంతివ్వాలి ఇంతివ్వాలని డిమాండ్ చేసిన నాయకులు ఇప్పుడు ఇంతకు మించి ఇప్పించే ప్రయత్నం చేస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అలైన్మెంట్ మార్చాలని ఆనాడు రోడ్డుపై బైఠాయించిన వారే ఇప్పుడు పాలసీ మ్యాటర్ కాబట్టి ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక్కసారి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఫెన్స్లో ఎందుకు పడిపోయారు? ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు వచ్చిన కొత్త చిక్కులేంటి? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నట్లు తెలంగాణలోని వివిధ జిల్లాల మీదుగా ఈ RRR ఉండబోతోంది. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్లోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇటు వికారాబాద్, అటు యాదాద్రి, భువనగిరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అయితే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సర్వే, భూసేకరణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలయ్యాయనే విషయం మనకు తెలిసిందే. గతంలో రీజనల్ రింగ్ రోడ్డును వ్యతిరేకిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులు రోడ్డెక్కారు. బడాబాబులు, రాజకీయ ప్రముఖుల భూముల్లోంచి ముందు రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులు ప్రారంభించారు. రాజకీయ నాయకులు పలుకుబడితో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపించారు. అలైన్మెంట్ మార్పుతో చిన్న, సన్నకారు రైతులు భూములు పోతున్నాయని వరుస ఆందోళనలు చేశారు రైతన్నలు. అయితే ఆనాడు RRR పై రైతులు పోరాటానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగు ముందుకేసి రీజనల్ రింగ్ రోడ్ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములు నామమాత్రపు ధర కేటాయించి రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అలాగే నిత్యం ఏదో ఓ చోట ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లాలో అయితే ప్రస్తుత డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ రైతులకు మద్దతుగా పెద్ద పోరాటమే చేశారని చెప్పొచ్చు. అలైన్మెంట్ మారాల్సిందే అని ధర్నాలు చేశారు. అలాగే రైతులకు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 2022లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గిర్మాపూర్లో ధర్నాకు దిగారు. పేదల భూములు గుంజుకుని RRR వేయడం కరెక్ట్ కాదని మాజీ సీఎం, బీఆర్ఎస్ మంత్రులిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని కోదండరాం ఆరోపించారు. ఇక రైతుల పక్షాన పోరాడిన కోదండరాం కాంగ్రెస్ పార్టీతో అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సైలెంట్ అయ్యారు. RRR ఉద్యమాన్ని భుజానికి వేసుకున్న కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్డ్ గా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రైతులు మీరే మా పోరాటానికి మద్దతిచ్చి మా పొట్ట కొడతారా అని ఎదురు తిరుగుతున్నారట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కన్నా ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా ఎక్కువ అంటే ఎంత అని రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఏర్పడింది. నాడు రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న కాంగ్రెస్ నాయకుల డిమాండ్ని రైతులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారట. దీంతో నాడు రైతుల కోసం పోరాడిన నేతలే నేడు రైతులను బుజ్జగించే పరిస్థితి ఏర్పడిందట. అయినా రైతులు మాత్రం RRR పోరాటంపై వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే హెచ్ఎండిఏ RRR రోడ్ ప్రపోజల్ అలైన్మెంట్ ని వెబ్సైట్లో పెట్టింది. అందులో ఆయా గ్రామాల్లోని సర్వే నెంబర్లలో భూములు RRR కి పోయేలా ఉన్నాయి. దీంతో రైతులు హెచ్ఎండిఏ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పాకే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఎక్కడైనా రైతులు అడ్డుకుంటే వారికి ఎలా నచ్చజెప్పాలన్న మదన పడుతోందట కాంగ్రెస్ క్యాడర్. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు కొత్త చిక్కు వచ్చి పడింది. మరి ఈ చిక్కుముడిని ఏ చిట్కాతో పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.